వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వర టూర్స్. నేను ఊటీ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన వెంటనే ఆటో తీసుకొని నా హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. అయితే నేను ఊటీలో ఏ హాస్టల్లో స్టే చేస్తున్నానో మీకు తెలియాలంటే దీని ఆల్టర్నేటివ్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఆ వీడియో కూడా డెఫినెట్గా చూడండి. అయితే నేను హాస్టల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యి వెంటనే నేను ఊటీ బొటానికల్ గార్డెన్కి వచ్చేసాను. అయితే మనం ఊటీలో కంపల్సరీగా చూడాల్సిన ప్లేసెస్లో ఊటీ బొటానికల్ గార్డెన్ కూడా ఒకటని చెప్పాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది, గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అండ్ మనకి ఊటీ బొటానికల్ గార్డెన్లో ఎవ్రీ ఇయర్ మేలో మనకి ఫ్లవర్ షో జరుగుతుందంట. అయితే నేను వెళ్ళింది ఏప్రిల్ కాబట్టి నేను మిస్ అయిపోయాను. మీలో ఎవరికైనా మేలో ఊటీ వెళ్ళే ప్లాన్ ఉంటే డెఫినెట్గా బొటానికల్ గార్డెన్ విజిట్ చేయండి. మనకి ఈ నెక్స్ట్ మంత్ మే 17th నుంచి 22nd వరకు మనకి ఫ్లవర్ షో జరుగుతుందంట. ఫ్లవర్ షో చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు కనుక మేలో ఊటీ ప్లాన్ ఉంటే, ఓకేనా. అండ్ మనకి ఊటీ బొటానికల్ గార్డెన్లో ఈ మన గ్రీన్ హౌసెస్ కూడా ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అది గ్రీన్ హౌస్. కాకపోతే గ్రీన్ హౌస్ క్లోజ్ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఏప్రిల్లో కూడా ఫ్లవర్ షో అయితే జరగదులే కానీ ఫ్లవర్స్ అయితే లైన్గా ఉంటాయి అన్నమాట. కాకపోతే నేను అడగాను, ఏంటి ఫ్లవర్స్ ఎక్కడ కనిపించట్లేదు అని అడిగితే ఒక స్టాఫ్ని, లేదు మేడం ఇప్పుడు సమ్మర్ టైం కదా, ఈ ఇయర్ ఇంకా మాకు ఫ్లవర్స్ రాలేదు, అందుకే ఫ్లవర్స్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పారనమాట. సో ఇక్కడైతే అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. సో నాకు ఆ ఎల్లో ఫ్లవర్స్ అయితే బాగా నచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. క్రికెట్ ప్లేయర్స్కి అయితే ఇంకా పండగ అనమాట అలాంటి గ్రౌండ్ చూపిస్తే. అండ్ ఇప్పుడు నేను ఫైనల్గా మన ఇండియా మ్యాప్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా మనకి ఇండియా మ్యాప్ కనిపించింది. అండ్ బొటానికల్ గార్డెన్లో మనకి చెట్లు డిఫరెంట్ షేప్లో కట్ చేసి పెంచుతారనమాట. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈసారి కానీ మీరు ఊటీ వెళ్తే బొటానికల్ గార్డెన్ మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని డిఫరెంట్ షేప్స్లో, లైక్ యానిమల్ షేప్స్లో, చిన్న చిన్న బొమ్మల్లాగా కూడా బాగా షేప్ చేసి పెట్టారనమాట. అండ్ ఇదిగోండి మన ఇండియా మ్యాప్. అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవడం కూడా అయిపోయిందనమాట. మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.